స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఇంకా అసలు హైదరాబాద్ అదృష్టం ఏంటంటే నాలెడ్జ్కి కొదవలేని, టెక్నాలజీకి కొదవలేని, మ్యాన్ పవర్కి కొదవలేని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొదవలేనటువంటి ప్రాంతం హైదరాబాద్. ఈ హైదరాబాద్లో ఐఐసిటి, సిసిఎంబి, అదేవిధంగా ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండేవి. ఈ మధ్యకాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశ భవిష్యత్తు రీసెర్చ్ మీద ఆధారపడి ఉందని, స్టార్టప్ల మీద ఆధారపడి ఉందని చెప్పి వాటికి ప్రోత్సహించడానికి కొన్ని లక్షల రేట్లు అసలు దాన్ని ముందు తీసుకుపోయి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ఆవిష్కరణలు కావడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా 4 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఇలాంటి నిరుద్యోగ యువతకు కావచ్చు, రీసెర్చ్ ఓరియంటెడ్ క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి కావచ్చు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ జితేంద్ర సింగ్ గారు ఇక్కడికి వచ్చి వ్యవసాయ రంగంలో, పాల ఉత్పత్తి రంగంలో, టెక్నాలజీ రంగంలో, అన్ని రంగాల్లో కూడా గొప్పగా ప్రయత్నం చేయాలని, ఎంత డబ్బైనా మీరు ఖర్చు పెట్టండి, ఒకసారి ఓడిపోయినా పర్వాలేదు, ఇంత లాస్ వచ్చినా పర్వాలేదు, కానీ మీ యొక్క క్రియేటివిటీ మాత్రం తగ్గించకుండా దేశాన్ని ముందు తీసుకుపోమని చెప్పి వారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఒకనాడు హైదరాబాద్ అనేక విషయాలకు ప్రగతికి కేంద్ర బిందువు అయిందో రాబోయే కాలంలో కూడా కేంద్ర బిందువు కాబోతూ ఉంది. దేశం కూడా థర్డ్ వరల్డ్ కంట్రీగా, పేద దేశంగా ఉన్న భారతదేశం ఇవాళ ప్రపంచంలోనే మోడీ గారి నాయకత్వంలో ఒక అగ్రగామి దేశంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. 11th ప్లేస్లో ఆర్థిక విషయంలో 11వ స్థానంలో ఉన్న భారత్ ఇలా 5వ స్థానానికి ఎగబాకింది. రాబోయే కొద్ది రోజుల్లో 3వ స్థానానికి ఎగబాకబోతూ ఉంది. ఇలా అగ్రదేశాల సరసన ఇలా భారతదేశం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క మాట చెప్పాలంటే టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ ఎట్లా అంటున్నామో, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నామో, రాజకీయ రంగంలో కూడా టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ మోదీ.